వాడి పాలు తాగుతూ పడుకోవడానికి రెడీగా ఉన్నాడు. సో ఏదైనా మాట్లాడాలనిపిస్తే అస్సలు పడుకోడు, చాలా కామ్గా ఉండాలి, అందుకోసం నేను మాట్లాడట్లేదు. సో పిల్లలు పడుకుంటున్నారు, నాకు ఫుల్గా నిద్ర వస్తుంది. మార్నింగ్ నుండి ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంది. సో లేచి 1 అవర్ అయినా నేను ఒక కంప్లీట్గా వాకింగ్ అనేది చేయాలని చాలా ఇంట్రెస్ట్ అండి. వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఈ హాట్ వాటర్లో లెమన్ అండ్ హనీ వేసుకుని తాగితే సూపర్గా ఉంటుంది. నిజంగా ఆ రిలాక్సేషనే వేరండి, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మైండ్. అసలు ఆ టేస్ట్ కావచ్చు, ఆ ఎర్లీ మార్నింగ్ సిప్ చేస్తూ ఉంటుంటే ఆ ఫీలే వేరన్నమాట. అది దానిలో ఇన్వాల్వ్ అయిపోయి దానికి అలవాటు పడిన వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫీల్ అనేది. సో ఇలా నార్మల్గా చెప్తే తెలియదు చాలా మందికి. అండ్ చూసారా, నాకు ఇక్కడ ఒక పింపుల్ వచ్చింది. అసలు మొన్నటికి స్పాట్స్ ఉన్నాయిరా దేవుడా అనుకుంటే ఒక పింపుల్ కూడా వచ్చింది. పింపుల్ అంటే కొంచెం సమ్మర్ కదా, సెగ్గట్ లాగా ఏదో అనిపిస్తుంది. అది ఇంకా మొన్నటి వరకు పెద్దగానే ఉంది, సడన్గా దాని అంతటా అదే తగ్గింది, ఇంకా చిన్నగా ఉంది. ఎప్పుడు ఈ ప్లేసెస్లోనే వస్తూ ఉంటాయి, ఏంటో తెలీదు. సో పిల్లలు అయితే పడుకోవడానికి రెడీగా ఉన్నారు. కిషాంత్ ఇంకా మెలకుగా ఉండి పాలు తాగుతూ ఆడుకుంటున్నాడు, ఏదో ఆలోచిస్తూ పడుకుంటాడు. సో ఇదిగో వీళ్ళిద్దరిని నేను పడుకోబెట్టేసి నేను పడుకోవాలి. సో ఎడిటింగ్ కంప్లీట్ చేద్దామని చెప్పి వెళ్ళాను, బట్ చాలా టైర్డ్ అయిపోయి నిద్ర వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ డే చూడాలి. నేను డే బై డే చేస్తున్నాను, ఎవ్రీ డే నాకు వీడియో అప్లోడ్ చేయడం కుదరట్లేదు. సో అందుకోసం నేను డే బై డే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనండి, నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది, నాకు ఇక్కడే ఉంది నిద్ర. నా కళ్ళు మీకు తెలుస్తున్నాయో లేదో తెలియదు కానీ. ఓకే ఫ్రెండ్స్, హలో అండి, గుడ్ మార్నింగ్. సో నేను వాయిస్ ఓవర్ అనేది వేరేగా ఇస్తున్నాను, అందుకే అలా మీకు సింక్ అవ్వలేదు మాటలు. అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను రిత్వికి. దోశలు ఇడ్లీ పిండితో వేసి అవే కావాలన్నాడు. అండ్ బాదం రెడీ చేశాను, పాలు కూడా కాచేసాను అనమాట. ఒక సర్ప్రైజ్ చూపిస్తాను చూడండి. కిషాంత్ అప్పుడే నిద్ర లేచి నన్ను ఎంత ఏడిపిస్తున్నాడు. ఎందుకు నన్ను అప్పుడే లేచా కిషాంత్? కన్నా కాసేపు పడుకోవచ్చు కదా. గుడ్ మార్నింగ్ చెప్పు ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. పడిపోతావు. సో ఎర్లీ మార్నింగ్ నాతో పాటు ఇలాగే లెగుస్తున్నాడండి. సమ్ టైమ్స్ వాళ్ళు లేపుతున్నాడు, బట్ సౌండ్ లేకుండా చాలా చక్కగా సైలెంట్గా లేచినా కూడా ఎంత సైలెంట్గా లేచినా లేస్తున్నాడు. లేవగానే ఇవే పనులండి, ఆ సామాను అంతా కూడా పీకేసి ఇలాగే ఆటలాడేస్తాడు, అన్నీ ఇలాగా పీకేసి. వాడు స్నానానికి రెడీగా ఉన్నాడు, వాడిని రెడీ చేసి అప్పుడు వాడిని స్కూల్కి పంపించాలి. తర్వాత నిన్న అసలు బట్టలు మడతలేదు, ఆల్మోస్ట్ ట్రై చేస్తాను వీడిని పడుకోబెట్టేసి బట్టలు మడత పెడదామని చెప్పి అనుకుంటున్నాను. లేదు అంటే వీడికి నేను ఇంకా టిఫిన్ పెట్టేసి స్నానం చేసి పడుకోబెట్టడం బెస్ట్ అనుకుంటున్నాను. ఏంటో తెలియదండి, ఉన్నట్టు నైట్ పడుకుని మార్నింగ్ లేచేటప్పటికి వాయిస్ అంతా కూడా చేంజ్ అయిపోయింది, ఏదో కోల్డ్ చేసినట్టుగా అనిపిస్తుంది. తీనన్నా షర్ట్ తీ, తొందరగా లేట్ అవుతుంది కదా. పద. ఓకేనండి, బాయ్. నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా? హలో అండి, ఎలా అయితే నాదో రిత్విక్ స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. తను ఆటోలో కూర్చున్నాడు, ఇంకా ఎవరికోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆటో స్టార్ట్ అవుతుంది. మా వాడికి కూడా ఆమె అయిపోయింది కదా కన్నా, ఆమె తినేసావు కదా. ఈరోజు మొక్కలు చూసారా, పూలు ఏదో పురుగు వచ్చి తినేసినట్టుంది. ఫ్లవర్స్ బట్ చాలా మోడల్గా ఉన్నాయి.
మాతో పాటు ఎర్లీగా లేచాడు కదా, పాపం వాడికి నిద్ర వచ్చేస్తుంది. కొంచెం తిన్నాడు వాడు, బ్రేక్ఫాస్ట్ కొంచెమే తిన్నాడు. సో కిషాంత్ పడుకున్న తర్వాత నాకు ఏదైనా పని చేసుకోవాలంటే వీలవుతుందండి. ఎడిటింగ్ చేసుకున్నాను అనమాట కాసేపు. అండ్ తర్వాత వచ్చేసి ఇది మొక్క వేద్దాం అని అనుకుంటున్నాను. అంటే ఈ ధనియాలు కొత్తిమీరలు వేద్దాం అని చెప్పి ఐడియా ఎప్పటి నుంచో ఉంది. ఇది కూడా నేను ఛానల్ అయింది తీసుకున్నాండి. కాకినాడ రాజు భవన్లో తీసుకున్నాను. ఈ బాస్కెట్ చాలా బాగుంటుంది మొక్క వేసుకోవడానికి. ఇలా మనం ఒక స్క్రూ డ్రైవర్తో నేను హోల్ పెట్టాను, వన్ సైడే పెట్టాను, డబల్ ఏం వేయని అవసరం లేదు. అండ్ ఇందులో నేను ఇసుక వేసుకుంటున్నాను, మట్టి వేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఇంట్లో నాకు ఒక రైస్ ప్యాకెట్ అంతా ఫుల్ మట్టి ఉంచుకుంటాను అనమాట రెడీగానే. ఏదైనా మొక్కలు అప్పటికప్పుడు ఏదైనా కుండీలు రెడీగా ఉంటాయి, ఒక్కసారి మట్టి రెడీగా ఉండదు, లేదా మట్టి రెడీగా ఉంటే కుండీలు రెడీగా ఉండవని చెప్పి సో మట్టి ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాను, కుండీలు తెచ్చిన వెంటనే వేసేసుకోవచ్చు అని అనే ఐడియాతోటి. అండ్ ధనియాలు ఉంటాయి కదండి మన ఇంట్లో ఎప్పుడు ఉండే ధనియాలని, నార్మల్ ధనియాలని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్స్ ధనియాలు యాడ్ చేశాను అనమాట. ఇలా మీలో ఎంతమంది ఎవరైనా ట్రై చేశారండి ఇంట్లోని? ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కుదరట్లేదు. సో నేను వేసిన తర్వాత దానిపైన మళ్ళీ నేను ఈ మట్టి అనేది యాడ్ చేస్తున్నాను కొద్దిగా. సో దీనికి అప్పుడప్పుడు కొంచెం మంచిగా ఎండ అనేది తగిలితే మనకి ఈ కొత్తిమీర అనేది బాగా వస్తుంది. బట్ కొత్తిమీర మొక్క రావడానికి చాలా రోజులు పడుతుందండి. మినిమం ఒక 15 to 20 డేస్ అయినా పట్టేస్తుంది ఒక్కోసారి. మట్టి మంచిదైతే చాలా ఎర్లీగా వస్తుంది, లేదంటే లేట్ అయిపోతుంది. సో ఇలా ఈ బాస్కెట్ని కింద ఒక ప్లేట్ ఇచ్చారు, ఆ ప్లేట్లో పెట్టేశాను. కొద్దిగా వాటర్ చిలకరించిన తర్వాత పక్కన పెట్టేశాను, అంతే. సో ఇది ఎన్ని రోజులకి వస్తుందో చూద్దాం, ఓకేనా. అండ్ ఈరోజు నేను కర్రీ వచ్చేసి కిషాంత్ లేచేలోపు దోసకాయ టమాటా కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. నార్మల్ ప్రాసెసేనా అండి. నేను చెప్పనా లేదంటే మ్యూజిక్ యాడ్ చేయనా అని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కళ్ళతో మీ అందరికీ చూస్తే అన్నీ తెలిసిపోతుంది. ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దోసకాయ ముక్కలను వేసేసి తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం వేసేస్తాను. టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత విజిల్ ఒక 3-4 విజిల్స్ వేయించుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఒక్కొక్కసారి ఇలా ప్రెషర్ కుక్కర్ యూస్ చేయాలి, ఇంకా తప్పదన్నమాట. డైలీ ఇంకా ఒక్కొక్కసారి ఇలా అవుతుంది. అండ్ రైస్ నేను పక్కనే కుక్ చేసేసాను. ఏంటంటే ఒక్కోసారి కుక్కర్ విజిల్ వేయిస్తాను రైస్, లేదంటే రైస్ కుక్కర్లో పెడతాను, లేదంటే ఇలా నేను పక్కన గిన్నెలో ఒకటి ఇలా కుక్ చేసుకుంటాను. చాలా టైప్స్ ఆఫ్గా నేను రైస్ అనేది కుక్ చేయొచ్చు అని మీకు ఇంతకుముందు వీడియోస్లో చాలా చెప్పాను. అండ్ ఇది ప్రాసెస్ అండి. ఈరోజు కర్రీ నేను దోసకాయ టమాటా కర్రీ చేశాను, అంతే.
అండ్ అలానే చెప్పడం మర్చిపోయానండి. ఈ కర్రీలో ఈ దోసకాయ కర్రీలోని పచ్చి రొయ్యలు గానీ, ఎండు రొయ్యలు గానీ ఏది వేసుకున్నా కూడా సూపర్ ఉంటుందండి టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయండి నాన్ వెజ్ తినేవాళ్ళైతే. లేదు అంటే ఈ ప్రాసెస్‌లో కూడా చేసుకోవచ్చు. కర్రీ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా బావుంటుంది. నా ఫేవరెట్ మాట దోసకాయ. ఈ సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా చేసుకుంటాము. అలానే పప్పు కాంబినేషన్‌లో కూడా వండుకుంటారు దోసకాయ అనేది. దోసకాయ పచ్చడి ఇంతకుముందు వీడియోలో నేను మీకు చూపించాను కదా, మీలో ఎవరైనా దోసకాయ పచ్చడి పెట్టుకున్నారో మరి ఆ వీడియో చూసి. సో ఈ విధంగా కుక్ చేసుకోవాలండి కర్రీ అంతా దగ్గరికి. బాగా కుక్ అయిపోయింది కదా, అంతే ఈరోజు కర్రీ. సో కిషాంత్ బంగారం చూసారా, ఇక్కడ అన్నీ కూడా ఎలా చిందరవందర చేసేసి ఎలా ఆడుకుంటున్నాడో. సో పిల్లలుంటే ఇంతేనండి, ఏదో ఒకటి మనం చక్కబెడుతూ ఉంటాం, వాళ్ళు ఆలోచనలు వాళ్ళు రకరకాలుగా చక్కబెడుతుంటారు. కిషాంత్ ఈ విధంగా ఆటలాడుతూ ఉండేటప్పటికి కరెక్ట్గా నాకు వంట కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ రిత్విక్ వచ్చే టైం అయింది కదా, హడావుడిగా ఉన్నాను అనమాట. అందుకోసం ఇవన్నీ నేను ఎక్కడక్కడ సర్దేస్తున్నాను. చూసారా వాడు ఎంత, నేను ఒక పక్కన సర్దుతుంటుంటే పీకుతానని చెప్పి కూడా తిరిగేస్తున్నాడు. కిషాంత్ నేనే ఇంట్లో ఉండడం వలన నేనే అన్నీనండి వాడికి. ఇంకా ఒక ఎక్కడికి వెళ్తే అక్కడికి నాకు కూడా తిరిగేస్తాడనమాట. ఇద్దరే ఇంట్లో ఉన్నాం అనుకో, ఇంకా అమ్మ ఫేసే చూస్తారు వాళ్ళు, ఇంకా కూడానే తిరుగుతారన్నమాట. అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను. ఇప్పుడు అది కూడా ఆరేసేస్తున్నాను, ఆ పని కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎండ ఉన్నప్పుడు చక్కగా వేసేసుకుంటే తొందరగా ఆరిపోతాయి. ఎండ బాగా తగిలి అలా కొంచెం మన బట్టలు అనేవి వేడిగా ఉన్నప్పుడే అవి వాటిని మడత పెట్టేసుకుంటే ఐరన్ లాగా ఉంటాయి, ఐరన్ బట్టలలాగా. అండ్ సో బట్టలు మడత పెడదామని అనుకున్నాను. సో దాని ప్రాసెస్ పక్కన పెడితే బట్టలు మళ్ళీ ఓ పక్కన పోగైపోతాయి కదా, వాటిని వేసేయాలన్న ఐడియాలో ఉన్నాను అనమాట. మనం ఎప్పటికప్పుడు బట్టలు ఆరేయడం, తీసి పక్కన పెట్టడం ఇదే పని కింద అయిపోతుంది కదండి. ఇంట్లో ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది, మరి ఏం చేస్తాం మరి. సో ప్రొద్దుటి నుంచి ఇదే టెండర్ అండి. వాడు నా కూడా తిరిగాడు కదా అని చెప్పి కాసేపు ఆడుకున్నాను మా బంగారంతో, ఆడేసుకున్నాను. కరెక్ట్గా రిత్విక్ కూడా వచ్చేస్తున్నాడు. అండ్ వీడికి నేను లంచ్ పెట్టేశాను రిత్విక్ వచ్చేలోపు. అండ్ పడుకోవడానికి రెడీగా ఉన్నాడు. వీడిని ఇప్పుడు నేను నిద్ర పుచ్చేస్తాను అనమాట. అండ్ కిషాంత్కి ఎలా అంటే నోట్తో మాట్లాడని అవసరం లేదు, అసలు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు జోకొట్టిన అవసరం లేదు కూడా. జస్ట్ నేను వాడు పక్కన పడుకుంటే చాలండి, అమ్మ పక్కనే ఉంది ధైర్యంగా చాలు అన్న సాటిస్ఫాక్షన్తో చక్కగా నిద్రపోతాడు నా చిన్న బంగారం. పెద్ద అంటే మా పెద్దోడు ఉన్నాడు కదా రిత్విక్, అయితే చిన్నప్పుడు అస్సలు అలా ఉండేవాడు కాదు. అమ్మ పక్కనే ఉండాలి, ఎత్తుకుని జోకొట్టాలి, అండ్ లేదంటే ఒళ్ళో వేసుకుని జోకొట్టాలి, మామూలుగా ఏడిపించేవాడు కాదు. రిత్విక్కి ఫుల్ ఆపోజిట్ అండి అన్నీ కూడా కిషాంత్. వీడిని నిద్ర పుచ్చేసిన తర్వాత నేను రిత్విక్ కూడా లంచ్ చేసేస్తాము. లంచ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే రెస్ట్ తీసుకోవాలి ఈరోజు. నిద్రపోదాం అనుకున్నాను, బట్ అస్సలు నిద్ర రాలేదండి. ఈలోపు వైకుంఠపల్లి ఆడుకుంటున్నాము. నేను, రిత్విక్ వాళ్ళ ఫ్రెండ్ రిత్విక్, అలా మేము ముగ్గురం కూడా ఆడుకుంటున్నాం అన్నమాట. వైకుంఠపల్లి ఆడి చానాళ్ళు అయిపోయింది. చిన్నప్పుడు చాలా పెద్దది ఉండేది అన్నమాట వైకుంఠపల్లి షీట్ అనేది. సో చాలా చక్కగా ఆడేసుకునే వాళ్ళం. ఇప్పుడు రకరకాలుగా వచ్చేసాయి. అండ్ చూసారా చాలా ఫాస్ట్గా నేను ఒక 5 minutesలో నా గేమ్ ఓవర్ అయిపోయింది. అండ్ ఫాస్ట్గా నేను 3 ladders 1 by 1 ఎక్కేసాను. చూసారా రిత్విక్ వాదం వేసేస్తున్నాడు, డైస్ నాకు ఇచ్చే నేను వేస్తాను, అమ్మ నాకు ఇచ్చేసే, నేనే విన్ అవుతాను, నువ్వు కాదు అని చెప్పి లాగేసుకుంటున్నాడు అనమాట. అండ్ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నామండి. సో అలానే దీని తర్వాత పిల్లలు ఈవినింగ్ టైంలో చాలా చక్కగా మా ఫ్లాట్లో కూడా ఆటలాడేశారు. అండ్ టుడే వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, కామెంట్, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టేక్ కేర్, బై బాయ్.